షిప్లో అకామిడేషన్లో నా క్యాబిన్, అక్కడ కంప్యూటర్ ఉంది, టీవీ ఉంది, మంచిగా సోఫా ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ఇక లోపలికి వస్తే మంచిగా బెడ్రూమ్ ఉంది, బాత్రూంలో టబ్ కూడా ఉంది, బాత్ టబ్ కూడా ఉంది. ఎన్నెళ్ళేంది నా క్యాబిన్ మీ అందరికి ఎందుకు చూపించాలి అనిపించిందంటే, అమెరికాలో ఒక రిటైర్డ్ టీచర్ 77 years ఆమె విల్లా వి ఒడిసీ అనే రెసిడెన్షియల్ క్రూజ్ షిప్లో ఒక క్యాబిన్ తీసుకుంది. 15 ఏళ్ల పాటు ఆ షిప్లోనే ఉంటుందన్నమాట. సో వరల్డ్ వైడ్ టూర్ అవుతుంది. 1.1 crores తోటి తీసుకుంది. ఆమెకేమైనా పిచ్చా అన్ని డబ్బులు పెట్టుకొని 15 ఏళ్ల పాటు క్రూజ్ షిప్లో ఏం చేస్తుంది అని మీరు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే తను ఒక మంచి డెసిషన్ తీసుకుంది. కాలిఫోర్నియాలో 15 ఏళ్ల పాటు అలా ఉండాలి అంటే ఇంకెక్కువ ఖర్చు అవుతుంది. అందుకని 1.1 crores తోటే అక్కడ ఒక క్యాబిన్ దొరికింది తనకి. కొన్ని పెద్ద క్రూజ్ షిప్లలో ఎంఎస్ ది వరల్డ్ క్రూజ్ షిప్లో 21 crores ఉంటుంది ఒక్క క్యాబిన్ అట్లా రెంట్కి తీసుకోవాలంటే. ఈ రెసిడెన్షియల్ క్రూజ్ షిప్లో ఇట్లా 15 ఏళ్ల పాటు రెంట్కి పర్మనెంట్గా తీసుకోవడం టైప్ ఉంటుంది అనమాట. ఒకవేళ మంత్లీ బేసిస్లో షేరింగ్లో మీరు ఉండాలి అనుకుంటే 1.71 lakhs, ఒకవేళ సింగిల్గా మీరు ఉండాలి అనుకుంటే 2.56 lakhsలో మీకు దొరికేస్తుంది క్యాబిన్. రెసిడెన్షియల్ క్రూజ్ షిప్లో తను తీసుకున్నది 1.1 crores రూపీస్. ఒకవేళ అవుట్ సైడ్ సీవీ ఉన్న క్యాబిన్ కావాలి అనుకుంటే 1.4 crores అవుతుంది. చాలామంది పర్మనెంట్గా క్యాబిన్ కొనుక్కొని అందులో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు, లేదంటే రెంట్కైనా ఇవ్వచ్చు. ఆమె ఎందుకంత హ్యాపీ ఫీల్ అవుతుందో తెలుసా? బయటికి వెళ్ళి షాపింగ్ చేయక్కర్లేదు, గ్రాసరీస్ కొనడానికి, లాండ్రీ కూడా ఫ్రీగా సర్వీస్ ఉంటుంది, హౌస్ కీపింగ్ ఫ్రీ, రూమ్ సర్వీస్ ఫ్రీ, ఫుడ్, వైఫై, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ అన్నీ ఫ్రీ. ప్లస్ ఏ పోర్టుకి వెళ్ళినా అక్కడ మెడికల్ విజిట్స్ కూడా చేయొచ్చు. సో అక్కడ లోకల్ ఎంటర్టైన్మెంట్, గిటార్ వాయించేటోళ్ళు, మ్యూజిషియన్స్, డాన్సర్స్ వస్తుంది, అవన్నీ ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ కూడా తనకి దొరుకుద్ది. మామూలుగా షిప్లో పనిచేసి రిటైర్మెంట్లో మాత్రం మళ్ళీ షిప్లో ఉండొద్దని నేను అనుకుంటా. కాకపోతే బిజీగా కాలిఫోర్నియాలో టైం అంతా గడిపి రిటైర్మెంట్ని ఇట్లా షిప్లో గడుపుతాం అనుకుంటుంది ఇవిడు. ఇంకా ప్రపంచం మొత్తం కూడా చుట్టేయచ్చు. నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ రిటైర్మెంట్ తర్వాత ఇట్లా జీవించాలి అనుకున్న వాళ్ళకి.